నిజమేంటంటే మీరు వీధిలో చూసే భిక్షుకులలో సుమారు సగం మంది ప్రజల దయను దుర్వినియోగం చేసుకునే మోసగాళ్లు. వాళ్ళు చిందరవందరంగా ఉన్న బట్టల్లో ఉన్నా వెనుక వైపు చూస్తే కొందరు సాధారణ ఆఫీసు ఉద్యోగి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటారు. ఒకరోజు తన కాళ్లు పక్షవాతంతో ఉన్నట్లు నటిస్తున్న ఒక భిక్షుకుడి ముందు అద్భుతమైన 2 కాళ్లు అడ్డుకున్నాయి. అతను పైకి చూశాడు. అవి కేవలం అందమైన కాళ్లే కాదు, అందమైన ముఖం కూడా ఉంది. కానీ సంతోషం కాకుండా అతని ముఖంలో భయం నిండింది. అతను ఒక దెయ్యం చూసినట్లు భయంతో తిరిగి ఆ యువతి కళ్ల ముందు వేగంగా పారిపోయాడు. అతను ఒక ఇరుకైన లేన్లోకి దూసుకుపోయాడు. ఎవరూ చూడట్లేదని చుట్టూ చూశాడు. తర్వాత సునాయాసంగా తన కాళ్లను కదిలించి ఎటువంటి కష్టం లేకుండా లేచి నిలబడ్డాడు. తన నాటకాల సామాగ్రిని తీసుకుని సేకరించిన డబ్బును జేబులో పెట్టుకుని ఒక లగ్జరీ కారులో దూరిపోయాడు. అసలు అతను పేదరికంలో బాధపడే వికలాంగుడు కాదు, మోసం చేసే వ్యక్తి మాత్రమే. అదే సమయంలో అతని దారిని అడ్డుకున్న ఆ అమ్మాయి కారులోకి ఎక్కింది. అతను తన నేరాన్ని చేతితో పట్టుకున్నారు. కానీ ఆ అమ్మాయి అతన్ని పోలీసులకు ఇవ్వాలని అనుకోలేదు. బదులుగా ఆమె అతని వైపు నిరాశతో కూడిన చూపు విసిరింది. చివరికి తేలింది, ఆ వ్యక్తి కొరియాలోని ఒక పెద్ద మోసపూరిత గుంపుకు చెందినవాడు. అతను వీధిలో వికలాంగ భిక్షుకుడి పాత్ర పోషిస్తున్నప్పుడు అతని కళాశాల వయస్సు ఉన్న కూతురు అతన్ని గుర్తించింది. కానీ ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె తండ్రి ప్రజలను మోసం చేస్తున్నందుకు కోపం లేదు. ఆమెకు కోపం వచ్చింది ఎందుకంటే అతని మోసం చాలా పాతది, చాలా ఇబ్బందికరమైనది.